నెక్స్ట్ ఏపీకి సంబంధించిన బ్రేకింగ్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయంగా తనతో విభేదాలున్న నేతలకి తన వాట్సాప్ స్టేటస్లతో విషెస్ చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని బర్త్డే సందర్భంగా ఆయనకు విషయం చెప్పారు కొలికపూడి. అయితే డైరెక్ట్గా వాట్సాప్ మెసేజో లేదంటే సోషల్ మీడియా పోస్ట్తోనే కాదు, వాట్సాప్ స్టేటస్ ద్వారా ఎంపీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు కొలికపూడి. దీంతో గత ఏడాదిన్నరగా ఇద్దరి మధ్య ఉన్న అంతర్గత విభేదాలు వర్గపోరు ముగిసినట్టేనా, నేటితో ఇద్దరి మధ్య వారికి ఫుల్ స్టాప్ పడినట్టేనా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎంపీ ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు, పోస్టర్స్ ఏర్పాటు చేశారు కొలికపూడి. ఈ పరిస్థితిలో ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ ద్వారా బర్త్డే విషెస్ చెప్పడంతో కొత్త చర్చ మొదలైంది. ఇది కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలకే పరిమితమా, లేదంటే మార్పుకి సంకేతమా అని పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఏంటిది, ఏమన్నా పార్టీ అధిష్టానం ఇంతకుముందు కొలికపూడిని 2 సార్లు పిలిచి మాట్లాడినట్టుంది. గతంలో కూడా తనకు సీట్ ఇవ్వడానికి కేసినేని చిన్ని డబ్బులు తీసుకున్నారంటూ కొన్ని సంచలనమైన అలిగేషన్ చేయడం, ఇద్దరి మధ్య కూడా అనేక విభేదాలు తలెత్తడంతో పార్టీ అధిష్టానం పిలిపించి మాట్లాడినట్టుంది కదా. దాని ఎఫెక్ట్ అయినా ఇది, లేకపోతే ఆయనే చేంజ్ అయిపోయాడా? అభివృద్ధి అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయాలి. ఈ 3 అంశాలను ఏజెండాగా పెట్టుకొని కొలికపూడి శ్రీనివాస్ తన టోటల్ ఏజెండాని మార్చుకున్నారు. కేవలం అభివృద్ధి సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉండాలి, అలాగే ఎంపీతో సమన్వయం కొనసాగించుకుంటూ రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో తిరిగి సీటు సాధించుకోవాలని ఏకైక ధ్యేయంతో ఆయన ఈరోజు అంటే ఇంత జరిగాక శివ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇంత జరిగాక ఒక ఎంపీ ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు ఏదో టెంపుల్లో అనుకుంటాను, అక్కడ బట్టలు సమర్పిస్తున్న సందర్భంలో కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయటం, పెద్ద ఎత్తున గొడవ చేయటం, ఇంత బీభత్సం చేసి తర్వాత కూడా ఇంకా టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా పార్టీ అధిష్టానం? అంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువుడు కూడా ఉండవచ్చు. అంటే ప్రధానంగా తిరువురు నియోజకవర్గానికి సంబంధించి అది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా 100% టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది అప్పటి సినారా ప్రకారం తేలుద్ది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆయన వ్యవహార శైలిని మార్చుకొని పార్టీ అధిష్టానం అలాగే ఎంపీ చిన్ని మనసు మార్చే విధంగా ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు అర్థమవుతుంది. అశోక్, అంటే ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఏమన్నా ట్రాక్ మారుద్దాము అనుకుని ఉండొచ్చేమో. కానీ చాలా డ్యామేజ్ జరిగింది. ఆల్మోస్ట్ ఎంపీ ఎమ్మెల్యే మధ్య వార్ అనేది మామూలు విషయం కాదు. ఒక స్టేజ్లో పార్టీ నుండి తీసేద్దామన్నంత డెసిషన్స్ కూడా తీసుకోబోయి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగిన సందర్భంలో ఆయనలో ఈ మార్పు రావటం మంచి పరిణామమే. అది పార్టీకి, మనకు కాదు. సో ఎంపీ ఎమ్మెల్యే మధ్య అనుబంధం ఉంటేనే ఆ నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుంది. అంతేగా నీ దారి నీదే, నా దారి నాదే, నువ్వు నా కాన్స్టిట్యున్సీలోకి రావద్దు, ఈయన ఆయన అడ్డుకోవటం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు కదా. అల్టిమేట్గా డెవలప్మెంట్ అయిపోతుంది. మన మధ్య ఉన్న ఈగో మనల్ని గెలిపించిన ప్రజలు ఇబ్బంది పడేలా సిచ్యువేషన్కి తీసుకురాకుండా పొలిటికల్ లీడర్స్ బిహేవ్ చేయాల్సిన